శుభాన్ని చేస్తున్నాను. దేవుడితో ఉండాలి. దినాన్ని మనం చూస్తే కనుక హబక్కుకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హబక్కుకు నా పొలంలో ద్రాక్ష చెట్లు లేకపోయినను, నా పొలంలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా నేను దేవుని యందు నమ్మకంగా ఉంటాను అంటున్నాడు. మందల గొర్రెలు లేకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను సరే నేను యేసయ్యతో ఉంటానని చెప్తూ వస్తున్నాడు అన్నమాట. దినాన్ని కూడా ఏమీ ఉన్నా లేకపోయినా సరే నువ్వు యేసయ్యతో ఉండాలన్నమాట. యేసయ్య నీతో ఉంటే అంత క్షేమమే. నీ పొలంలో నిజానికి ద్రాక్ష చెట్లు లేకపోయినా సరే, నీ పొలంలో అంజూరపు చెట్లు ఫలించకపోయినా సరే, నీ పొలంలో ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా సరే, హబక్కుకు చెప్తూ వస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను యేసయ్యతో ఉండను, నాకు చాలా సంతోషమని చెప్తూ వస్తున్నాడు. ఏమి ఉన్నా లేకపోయినా యేసయ్య ఉంటే నీ జీవితము సంతోషం. ఏమీ ఉన్నా లేకపోయినా మానవుడు గ్రహించలేకపోతున్నాడు. యేసయ్య నీ జీవితంలో ఉండినట్లయితే కనుక ఏమీ ఉన్నా లేకపోయినా మన జీవితాలు ఏమవుతాయి? ఆనందభరితులు అవుతాయి. ఏమీ ఉన్నా మన జీవితాలు ఏమీ లేకపోయినా సరే సంతోషం అవుతుంది. ఏమీ ఉన్నా లేకపోయినా సరే కష్ట సమయమైనదైనా నష్ట సమయమైనదైనా యేసునందు ఆనందిస్తాను, యెహోవా యందు ఆనందిస్తాను, యేసయ్యనందు ఆనందిస్తాను. కానీ దినాన్ని సమస్యలతో కృంగిపోయినప్పటికీ కూడా నా జీవితంలో యేసయ్య ఉన్నారు, అది చాలు నా కనకలేకపోతున్నావా? ఒకసారి గమనించు. ఏమున్నా లేకపోయినప్పటికీ కూడా యేసయ్య నీ జీవితంలో ఉన్నట్లయితే నీ జీవితం అంతా కూడా సంతోషమయమవుతుంది, ఆనందమయమవుతుంది. ఏమున్నా లేకపోయినప్పటికీ కూడా మందల గొర్రెలు ఉన్నా సరే, శాలలో పశువులు లేకపోయినా సరే, అవన్నీ కొంతకాలం అంటే కొంతకాలం ఉండకపోవచ్చు. కానీ యేసయ్య నీతో ఉంటే నీ జీవితకాలంలో శాశ్వతమైన సంతోషము నీ జీవితంలో ఉంటుంది, శాశ్వతమైన ఆనందము నీ జీవితంలో ఉంటుంది, శాశ్వతమైన ఐశ్వర్యము నీ జీవితంలో ఉంటుంది. నీవు జీవితంలో ఏమీ లేదా అని దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? దేవుడిని దూరంగా పారిపోతున్నావా? కానీ ఈరోజు ఏమి లేకపోయినప్పటికీ కూడా దేవుని స్తుతించు, దేవుడిని ఆరాధించు. దేవుడు నీకు రానున్న కాలంలో మెండైన దీవెన, మెండైన ఆశీర్వాదం కలుగజేస్తాడు. ఆమేన్.